మరి నీకు నేనే అన్నీ అనుకున్న దానివైతే ఇప్పుడు నువ్వు ఇలా చేసుండేదానివా? నా చెల్లి జీవితంలో నిప్పులు పోసేదానివా? ఆ రోజు నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసావని కదా నిన్ను బయట గెంటేశాను. దాని అర్థం ఏంటి? నీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నానని. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. బావా, నువ్వు ఎన్నైనా చెప్పు బావా. పూరికి కావాలంటే ఇంకో గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేద్దాం. కానీ నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకోను. నా స్థానంలో పూరియే ఉంటే ఇలాగే ఇంకొక సంబంధం వస్తే ఆమె భర్తకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తావా? దానికి నీ మనసాక్షి ఒప్పుకుంటుందా బావా? ఇంకేం మాట్లాడుకో. ఖచ్చితంగా నా చెల్లికి ధృవకి పెళ్లి అవుతుంది. నా చెల్లికి అలా పెళ్లి జరగాలంటే నేను కూడా తారని పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ ఫైనల్. బావా 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 ప్లీజ్ బావా, నా మాట విను బావా, ప్లీజ్ బావా, బావా ప్లీజ్ బావా. జాగ్రత్త అమ్మాయి. అయ్యో వదినా, ఇప్పుడు ఎలా ఉంది? చచ్చి బతికినట్టుంది. అదేనమ్మాయి, చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటారు కదా. ఇక్కడ తల సొట్ట పడిందన్నమాట. మా అమ్మాయి తల గట్టిది కాబట్టి ఒక్క చుక్క నెత్తురు కూడా బయటికి రాలేదు. పిన్ని, కేపీ, ఇంట్లో ఉన్న పవర్ సప్లై మొత్తం చెక్ చేయించాలి. వెంటనే ఎలక్ట్రీషియన్ని పిలిపించు. బావా, అది ఎలక్ట్రిక్ తప్పు కాదు బావా, మీ కూతురి కుట్ర. భూమినా? పర్లేదు, కూతురు అనగానే ఆ భూమి అనేసారు టక్కున. అంటే మీకు మైండ్లో ఉందన్నమాట. కడుపును పుట్టిన బిడ్డల గురించి ఆలోచించని తల్లిదండ్రులు ఉండరండి. నేను ఆలోచించను. నా దారిలో నడవని వాళ్ళు, నాకు గౌరవం ఇవ్వని వాళ్ల గురించి నేను అస్సలు ఆలోచించను. బావా, భూమిని బయటికి వెళ్లకుండా చేయాలని నన్ను నక్షత్రని కాపలా పెట్టావు కదా. మా ఇద్దరిని చంపేసైనా సరే అదా గగన్ దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసింది బావా. అపూర్వ గారు, ఇదంతా భూమి చేసిన ఎలా చెప్తారండి? డాడీ, జ్యూస్ పైన పడిన తర్వాత ఆ పైన వాష్రూమ్కి వెళ్ళి వాష్ చేసుకో అని స్ట్రెస్ చేసి మరీ చెప్పింది డాడీ. మమ్మీకి షాక్ కొట్టింది కూడా అక్కడే మరి. ఏ నక్షత్ర, ఆ ఒక్క మాటకే భూమిని నిందిస్తున్నావా? కరెంట్ షాక్ కొట్టించాలి అనే ప్లాన్ లేకపోతే అసలు నన్ను పైకి ఎందుకు పంపించింది? బావా చెప్పండి. అపూర్వ, అది నీ వాష్రూమ్ కాబట్టి పంపించుండొచ్చు కదా. అయ్యో కాదు బావా, ఇదిగో చూడండి, ఈ కేపీ కూడా దొంగే. భూమిని గగన్ గడి దగ్గరికి పంపించడానికి మీరిద్దరూ కలిసి నన్ను చంపేయాలని ప్లాన్ చేశారు. అపూర్వ గారు, ఏం మాట్లాడుతున్నారు? నటించుకో. భూమి ఇప్పుడు ఆ గగన్ గడి ఇంటికి వెళ్ళిపోయిందని నాకు తెలుసు కేపీ. కావాలంటే చూడు, తన ఇంట్లో లేదు. కేపీ, భూమి ఎక్కడా? ఇంట్లోనే పైన ఎక్కడో ఉండుంటుంది. లేదంటున్నాను కదా. ఉంటే రమ్మని పిలువు కేపీ. పిలుస్తాను. అమ్మా భూమి, నువ్వు ఆగు, ఇక్కడే ఉండు. నక్షత్రాన్ని వెళ్ళి అన్ని రూమ్లు వెతుకు. అలాగే మమ్మీ. అన్ని రూమ్లు వెతికాను మమ్మీ, ఎక్కడా లేదు. ఉండదు.
చూసావా బావా, తను ఉండదు నాకు తెలుసు. బావా, నువ్వు కావాలంటే ఇప్పుడే గగన్ కి కాల్ చేసి మాట్లాడు. ఖచ్చితంగా అది అక్కడే ఉంటుంది. వాడి కాళ్ళు గడ్డలు పట్టుకుని నన్ను వదిలేదు బావా అని వాడిని అడుక్కుంటూ ఉంటుంది. బావా బావా, నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ క్షణమే ఫోన్ చెయ్యి. నిజంగా భూమి అక్కడే ఉండుంటే కూతురని కూడా చూడను, చంపేస్తాను. ఎక్కడో సౌండ్ వస్తుంది. హారతిస్తున్నప్పుడు కొట్టే గంటలా ఉంది. అవునమ్మాయి, మన పూజ రూంలోంచే హారతి గంట మోగుతోంది. ఈ టైంలో పూజ ఏంటి? నక్షత్ర, భక్తితో పూజ చేయాలి కానీ ఏ టైంలోనే చేయొచ్చు. మీ అమ్మ తానా అంటే వెంటనే తందానా అనేస్తావు. అసలు పూజ గది ఇంట్లో అక్కడుందని నీకు తెలుసా? మావయ్య, హారతి తీసుకో పిన్ని. ఇంతసేపు నువ్వు పూజ గదిలోనే ఉంటే బయటికి ఎందుకు రాలేదు? పూజ గదిలో కళ్ళు మూసుకుని రామనామ జపం చేసుకుంటున్నాను పిన్ని. హారతి తీసుకోండి నాన్న. పిన్ని, కొంచెం పట్టుకో. పట్టుకో పిన్ని. నాన్న, నన్ను దీవించండి నాన్న. దేవుడి దగ్గర అందరూ సమానమే నాన్న. దీవించండి నాన్న. అమ్మాయి బాగా కాలిందనుకుంటా. హారతి అమ్మాయి, హారతి ఇటు. పిన్ని, అవసరంలో ఉన్న వాళ్ళని ఆ దేవుడే కాపాడుతాడు.